తిరగట్లా ఇక, ఇంట్లోకి రావట్లే. ఏందయ్యా అంటే అప్పులోళ్ళు తిరుగుతున్నాడని చెప్పి ఇంటికి రావట్లా. చూసారా ఎంత పరిస్థితి వచ్చిందో? తిన్నావు, కడుపు నిండింది, ఇంకేంది? ఎవరో ఏదో ఒకటి పెడతారు, దాన్ని తినాల్సిన అవసరం లేదు. చూపునకు రమ్యంగా కనపడిందంటే ఎవరికి? ఆదాం గారికి. ప్రియులారా, దేవుడు అద్భుతాలు చేసినటువంటి ఆ ప్రదేశంలో, ఏదెను వనములో దేవుడు ఆదాము గారు ఉన్నారు. ఇంక అదర్స్ నథింగ్ వర్రీ. ఇంక అదర్స్ మనం వెతకాల్సిన అవసరం లేదు, కనుగొనాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, పని చేయాల్సిన అవసరం లేదు. మనకి బ్రహ్మాండంగా 6 అంగుళాల స్లాబ్ ఉండంగా ఏంది ఉల్లిపాయ పొర అంత గొడుగు అవసరమా? హల్లెలూయా. 6 అంగుళాల స్లాబ్ ఉండగా నీడ, ఉల్లిపాయ పొర అంతా గొడుగు అవసరా? దాంట్లో ఏముందిలే అని చెప్పి గొడుగు కిందకు పోతే ఎట్లుంటుంది? పిడుగులు పడుతున్నాయి, వడగళ్ళు పడుతున్నాయి. గొడుగు కింద ఉందాంలే అని చెప్పి గొడుగు కింద పోతే గొడుగు కూడా చినిగిపోయి రంధ్రం పడి నెత్తి మీద పడతాయి. ఇక్కడ అనాలోచనమైనటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి ఏదైనా వనంలోంచి గెంటివేయబడ్డాడు ఆదాం గారు. ఈరోజు కూడా దేవుడు నిర్మించిన నోటి వాక్కు ద్వారా 7 దినాలు కంటిన్యూ అవుతున్నాయా లేదా? అవుతున్నాయా లేదా? గోడ కానుకుంటే ప్రశాంతంగా ఉందా? 7 దినాలు అక్కడి నుంచి ప్రారంభించినటువంటి దేవుడు ఇక్కడ దాకా కూడా ఆదివారం, సోమవారం మొదటి రోజు, మంగళవారం 2, బుధ 3, గురు 4, శుక్ర 5, శని 6, 7 ఆది. 7వ దినాన దేవుడు మనం ఏం చేస్తున్నాం? ప్రశాంతంగా ఉన్నాం. ఎంత ప్రశాంతంగా అంటే ఏ బాధ లేదు, ఎవరితో మాట్లాడే పని లేదు, అటుపోయే పని లేదు, ఇటుపోయే ఒక చోట అందరం కూర్చున్నాం. ఇది విశ్రాంతి. హల్లెలూయా. అది ఇంటికాడుంటే బగి నీళ్ళు లేరా అడు అమ్మ, కొట్టుకుపోయి బిడిల్లా అంటాడు వాళ్ళ నాన్న. రోడ్డు దగ్గర పోయి ఆమెను ఎక్కించుకోరా, లేదా ఎడిపోరా, అడిపో మీ చిన్న ఉంది, మీ పెద్ద ఉంది, అది ఎన్ని పనులు అంటారు ఇంటికాడుంటే. ఇంటికాడుండి కూడా ప్రశాంతంగా మల్లెపూ దీన్ని పండుకునే వాళ్ళు కూడా ఉండారు అనుకో, కాదు అన్నాం. కానీ ఎంత ప్రశాంతత, దేవుని సన్నిధిని అనుభవించటంలో ఉండే ఆ నెమ్మది, ఆ తృప్తి, ఆ సాటిస్ఫై